హాయ్ అండి. చేప గుడ్డు ఫ్రై ఇలా తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా 2 పచ్చిమిరపకాయలు పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెంసేపు దోరగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప గుడ్డంతా వేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా ఈ ఆయిల్లో ఇలా కలుపుకోవాలండి. కొంచెం నిదానంగా కలుపుకోండి. ఎక్కువగా కలిపేస్తే మళ్ళీ వేడిపోతుంది కాబట్టి ఇలా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం ఇప్పుడు మళ్ళీ ఇవి కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ గుడ్డుకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ధనియాల పొడి అండి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవి కానీ కొంచెం కలిసే విధంగా ఇలా గెంటితో కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి కొంచెం గుడ్డు బాగా ఉడికి దగ్గర పడద్దు కదా, అప్పటి వరకు ఉడికించుకోండి. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగుంటే వేసుకోండి, నా దగ్గర లేదు. ఇదంతా ఒకసారి మళ్ళీ గుడ్డుకి పట్టే విధంగా ఒకసారి ఇలాగ బాగా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చేప గుడ్డు ఫ్రై తయారైపోయింది. ఇదో ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇష్టపడని వాళ్ళు కానీ చేప గుడ్డు అంటే ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.